శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యాదగిరి భువనగిరి జిల్లా చౌటుప్పల్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్య చరణార విందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, దివ్యమైనటువంటిది, సకల శుభములు కలిగించేటువంటిది గణపతి వైభవం. ఈ గణపతి నవరాత్రములలో గణపతిని అర్చన చేయటం వలన కార్యసిద్ధి జరుగుతుంది. మహాగణాధిపతి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ఆధిపత్యాన్ని పొందాడు. సకల దేవతాగణం అందరూ కూడా గణపతికి కూర్చోబెట్టి, సింహాసనం మీద కూర్చోబెట్టి గణాధ్యక్షుని చేశారు. దేవతలు పూలవానలు కురిపించారు. దేవదుందుబులు మారుమురోగినాయి. అప్సరసలు నాట్యం చేశారు. గంధర్వులు గానం చేశారు. హే స్వామి మహానుభావ, జయ విశ్వేశ్వర నమో నమో, జయ విశ్వేశ్వర నమో నమో, జగద్రక్షక నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో, జగద్రక్షక నమో నమో, జయకర శుభకర సర్వపరాత్పర జగదుద్ధార నమో నమో, జయకర శుభకర సర్వపరాత్పర జగదుద్ధార నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో, జయ జగద్రక్షక నమో నమో, మూషికవాహన నమో నమో, మునిజనవందిత నమో నమో, మూషికవాహన నమో నమో, మునిజనవందిత నమో నమో, నమో నమో స్తుతించారు. ఆ రోజున స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు ఇవన్నీ తీసుకొని వచ్చి చక్కగా పూజ చేశారు. 21 పత్రములతో పూజ చేశారు స్వామివారికి. 21 పత్రములు స్వామివారికి మహా ఇష్టమైనటువంటివి. చక్కగా స్వామివారిని కూర్చోబెట్టి షోడశోపచారములు చేసి, సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు వనరంగ 21 పత్రి. సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు వనరంగ 21 పత్రి. దానిమ్మమరువమ్ము దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త దుర్వార ఉత్తరేణి. కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు. జాజిబల్ రక్కసి జమ్మిదాచన పుంవు మాచిపత్రి గరిక మంచి మొలక. గంధ అక్షిత ధూప దీప నైవేద్యతాంబూల పుష్పోపహారతులను. భాద్రపద శుద్ధ చవితిని పగటి వేళ కుడుములు నానుబ్రాలు ఉండ్రాళ్ళు పప్పు పాయసము జున్ను తేనెలు భక్తి మీర కోరి పూజింతు నిన్నెప్పుడు కోర్కె మీరా. అలా ఎప్పుడైతే అందరూ అలా సేవ చేశారో అందరి ప్రసాదాలన్నీ తిన్నాడు. లంబోదరుడు గదు, కుడుములు అన్నీ పెడుతూ ఉన్నారు, తింటున్నాడు. ఎవరికి పాపం మొహమాటం, ఎవరు పెడితే తిన్నాడు. తిని పాపం ఆయాసం కలిగి పొరలాడుతున్నాడు, తల్లిదండ్రులకు నమస్కరించలేక. అసలే ఆయాసం పొట్ట. ఇలా నమస్కారం చేయలేక, తల్లిదండ్రులకు నమస్కారం లేక ఆయాసంతో ఉన్నటువంటి ఆ రూపాన్ని చూచినటువంటి చంద్రుడికి ఒక్కసారి శివుని తల మీద ఉన్న చంద్రుడు పక్కున నవ్వాడు. ఎప్పుడైతే నవ్వాడో నరుని కంటికి నల్ల బండ ఫళా బద్దలైనట్లుగా దృష్టి దోషం తగిలి పొట్ట కాస్త పగిలి పాపం కుడుములన్నీ అలా దొల్లిపోయినాయి. కింద పడిపోయినాడు. అప్పుడు పార్వతీదేవి కోపం కలిగింది. నా కొడుకు తింటూ ఉంటే, నా కొడుకు ఆనందిస్తూ ఉంటే, ఓరీ చంద్ర 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 పరిహసిస్తావా? ఇక నిన్ను ఎవడు చూచినా నీలాపనిందలకు గురి అవుతాడు అని శపించింది. ఆ సమయమునందు ఈశ్వరుడు
తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ నాగుపాముని తీసుకొని వచ్చి అలా పొట్టకు అలా కట్టివేశాడు. అందుకని వినాయకుని పొట్ట దగ్గర చూడండి నాగుపాము ఉంటుంది, ఓ బెల్ట్ లాగా నాగుపాము ఉంటుంది. దేనికని? ఆ మహానుభావుడు అలా చేశాడు. ఆ సమయమునందు ఎప్పుడైతే చందమామ నవ్వాడో, శపించిందో, ఇక చందమామని ఇక ఎవ్వరూ చూడడానికి వీలు లేదు. చందమామను చూశారో నీలాపనిందలు కలుగుతాయి, పాపం కలుగుతుంది. చందమామను చూడకుండా ఎలా ఉంటారు? చంద్రుడు అమృత కిరణుడు. చంద్రుడు కనుక చూచిన చంద్రబలం ఉన్న శక్తి కలుగుతుంది. చందమామను చూస్తే ఆనందం కలుగుతుంది, వెన్నెలలో విహరించాలని కోరిక కలుగుతుంది. చందమామ ఈ భూమి మీద ఉన్నటువంటి ఓషధీ శక్తులు, చెట్టులోకి మందులు ఉంటవే, మనం రోగాలు వస్తే మందులు మింగుతాం. ఆ మందులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వృక్షాలలో నుంచి వస్తాయి. ఈ వృక్షాలకు ఆ శక్తి ఎక్కడిది అంటే చంద్రకిరణం వల్ల వస్తాయి. చంద్రకిరణం గనక సోకకపోతే వృక్షాలలో అమృత శక్తి రాదు. అందరూ క్షీణించిపోతున్నారు చందమామను చూడలేక. చూడాలి కదా, ఆ చూసినట్లయితే ఆ దోషం పోతుంది. పాపం చూడడానికి వీల్లేక బాధపడుతూ అందరూ ఉంటే అప్పుడు దేవతలందరూ వెళ్ళి మొరబెట్టుకున్నారు. ఎవరితో? పార్వతీదేవితో. అమ్మ, చందమామను చూడలేకుండా మేము క్షణకాలం ఉండలేము, ఇన్ని రోజులు మేము చాలా కష్టంగా ఉన్నది, ఏదైనా మార్గము చెప్పమ్మా అంటే అప్పుడు పార్వతీదేవి కరుణించి, ఇక నుంచి ఎవరైనా భాద్రపద శుద్ధ చవితి అంటే వినాయక చవితి రోజున, ఈరోజు మాత్రం ఎవ్వరు కూడా చందమామను చూడకూడదు. చందమామను గనక చూచినట్లయితే నీలాపనిందలకు గురవుతారు. నీలాపనిందలు అంటే ఏమిటి? మనము చేయనటువంటి ఏదైనా తప్పు ఉంటుంది, ఆ తప్పుని మనం చేశాము అని అపనింద వేస్తారు. మనం చెయ్యం, మనకు తెలియని కూడా తెలియదు. ప్రధానమంత్రి గారింటో దొంగతనం చేసి వచ్చాడు అంటారు. అసలు అక్కడికి మనం వెళ్ళగలమా? ఎంత సెక్యూరిటీ ఉంటుంది? ఈ జనం నమ్మేసేస్తారు. అమ్మో, ప్రధానమంత్రి గారింటోనే దొంగతనం చేశాడు, వీడు మామూలువాడు కాదని. మనకు అసలు ఆ విషయమే తెలియదు. ఆయన ఇల్లు ఎక్కడో తెలియదు, ఏ ఊరో ఎక్కడుంటాడో తెలియదు, ఢిల్లీలో ఉంటాడని తెలుసు, ఏ ఇంట్లో ఉంటాడో తెలియదు, వాళ్ళు వెళ్ళటానికి వెళ్ళేది. కానీ ఇలాగే నీలాపనిందలు అంటే మనకు తెలియనటువంటి ఏదైనా సరే మన మీద వృధాగా మన మీద అపనింద రావటం నీలాపనిందలకు గురవుతారు అని శపించింది. ఆనాటి నుంచి దేవతలు కానీ, గరుడ గంధర్వ కిన్నరులు కానీ ఆకాశం వైపు చూడకుండా పనులు చేసుకుంటూ ఉన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ స్వామివారిని పూజ చేయడం, పూజ చేసిన తరువాత ఎవ్వరు కూడా ఆకాశం వైపు చూడకుండా ఉండడం. కాబట్టి ఆ రోజున స్వామివారిని అర్చించి ధరించి పూజించినటువంటి వ్యక్తులకు సమస్త శుభములు కలుగుతాయి. నిత్యానంద నమో నమో, నిజ ఫలదాయక నమో నమో, నిర్మల పురవర నమో నమో, నిత్య మహోత్సవ నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో, జగద్రక్షక నమో నమో, జయకర శుభకర సర్వపరాత్పర జగదుద్ధార నమో నమో, జయకర శుభకర సర్వపరాత్పర జగదుద్ధార నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో. ఆనాటి నుంచి మహానుభావుని అర్చించి భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నేశ్వరుని అర్చించినటువంటి వ్యక్తులకు సమస్త శుభములు కలుగుతూ ఉన్నాయి. అలాంటి మహానుభావుని యొక్క దివ్య తేజస్సు అమోఘమైనటువంటిది. అందుచేతనే గాణాపత్యం, ఆనాటి నుంచి ఈ మహానుభావుణ్ణి వినాయకుడు అన్నారు. మనం మొట్లో చెప్పింది గణపతి. అందుచేతనే వినాయక చవితి రోజున పసుపుతో ఉన్న గణపతిని పూజ చెయ్యాలి. 21 పత్రాలతో మట్టితో ఉన్నటువంటి దేవుణ్ణి పూజ చేయాలి. అయితే ఈయన వినాయకుడు, ఆయన గణపతి. ఈ విఘ్నేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి విఘ్నేశ్వరుడుగా అనేకమైనటువంటి పేర్లతో, మూషికము ఆయన వాహనం, అనింజుడు అని పేరు కలిగినటువంటి ఒక భక్తుడు వరం కోరుకుంటే ఆ మూషికంలా ఉంటే ఆ మూషిక వాహనుడు అయినాడు మహానుభావుడు. కాబట్టి అందుకనే మూషిక వాహన నమో నమో, మాయా రాక్షసుణ్ణి సంహరించాడు. అనేకమైనటువంటి గొప్ప గొప్ప ఘనకార్యములు చేశాడు మహానుభావుడు. ఈ మహానుభావుడు ఈ భూమి మీద ప్రత్యేకించి మనకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాణిపాకం అనేటువంటి ప్రదేశంలో ఈ గణపతి ఉన్నాడు అని. కాణిపాక గణపతి గొప్పవాడు.
ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అన్ని ఊళ్ళల్లో ఉన్నాడు అనుకోండి, మనకు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారే మనకు మూలస్థానం. అలాగే రమాసత్య సత్యనారాయణ స్వామి వారి గుళ్ళు ఎన్నో ఉంటాయి. ఉన్నా సరే మనకు ఎక్కడ మూలస్థానం ఏది అంటే అన్నవరం మూలస్థానం. అలాగే కనకదుర్గమ్మ ఉన్నది, కనకదుర్గమ్మ గుళ్ళు ఉంటాయి, దుర్గాదేవి గుళ్ళు అవన్నీ అనేక గ్రామాల్లో. అయితే మూలస్థానం ఏది అంటే బెజవాడ, విజయవాడలో అమ్మవారు వేంచేసి ఉన్నది. అలాగే గణపతి యొక్క మూలస్థానంగా మనకు చెప్పబడేటువంటిది ముఖ్యంగా కాణీపాక గణపతిని విశేషంగా చెబుతారు. కాణీపాక గణపతి ఒక బావిలో వెలిసినటువంటి గణపతి. ఆ గణపతిని నిరంతరం పెరుగుతూ ఉంటాడట. అందుచేతనే మనకు వాళ్ళు వెండితో ఒక వస్తువు తేయించారనుకోండి, 5 ఏళ్ల తర్వాత ఆ వెండి వస్తువు పట్టదు. దేనికని అంటే ఆ మహానుభావుడు పెరుగుతూ ఉంటాడు. ఈ గణపతి విశేషమును మనం చెప్పవలసి వచ్చినప్పుడు కాణీపాకంలో ఉన్నటువంటి గణపతిలో ఇంకొక విశేషం ఏమిటి అంటే అక్కడ ప్రమాణం చేయిస్తారు. మనం కోర్టులో ఏ విధంగా ప్రమాణం చేస్తామో అక్కడ గనక ప్రమాణం చేయడానికి అందరూ భయపడతారు. నిజవంతుడు అంటే ధర్మ మార్గంలో నడిచేటువంటి వాడు అక్కడ ప్రమాణం చేస్తాడు. ఒకవేళ అసత్యం పలికితే అతడు రక్తం కక్కుని మరణించినవి కూడా ఉన్నాయి. అందుకనే భగవంతుడు దగ్గరికి అబద్ధాలు ఆడకూడదు, అసత్యాలు పలకకూడదు, అన్యాయాలు చేయకూడదు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ఏనాటికైనా ధర్మమే జయించి తీరును, అధర్మము నశించును. సర్వ ప్రజలు సుఖ సంతోషములతో ఉండడానికి, అష్టైశ్వర్య భోగభాగ్యములతో ఉండడానికి మనం ఈ గణపతి నవరాత్రములలో ఇంకొక విశేషం కూడా చేస్తారు. విద్యార్థులు విద్యాగణపతి మహోత్సవములు అని కూడా చేస్తారు. ఇప్పుడు మనం చేస్తున్నది ఏమిటి? వరసిద్ధి గణపతివి. అదే కొన్ని వేద పాఠశాలలో విద్యాగణపతి నవరాత్రములు అంటే విద్యను కలిగించేటువంటి కవి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తెస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అందుచేత ఆ మహానుభావుని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ రోజున మహానుభావుని అటుకులు, కొబ్బరి పలుకులు, చిటి బెల్లము నానుబ్రాలు, చెరుకు రసంబున్ నిటలాక్షు అగ్రసుతునకు పటుతరముగ విందుసేతి ప్రార్థింతుమదిన్. ఈవేళ ఇలాంటి పదార్థములన్నీ స్వామివారికి నివేదన చేసి ప్రార్థించి ఆ ఉండ్రాళ్లను నివేద పెట్టిన తర్వాత ఆ ఉండ్రాలను సాయంకాలం వేళ మేడ మీదకి అలా విసిరివేయాలి. ఆ పత్రి అదంతా మరునాడు ఉత్తమమైనటువంటి ఒక కాలువలో ప్రవహించేటువంటి నీళ్లలో ఆ స్వామివారిని నిమజ్జనం చేస్తారు. అలాంటి పుణ్యమైనటువంటి స్వామి యొక్క దివ్య చరణార విందములకు 100,000,000 ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి.